వివిధ మార్గాల ద్వారా 2025-26 ఏడాదిలో రవాణా శాఖకు సుమారు 7,100 కోట్ల ఆదాయం సమకూరింది. గత సంవత్సరంతో పోలిస్తే 2.70% వృద్ధి రేటు సాధించినట్లు రవాణా శాఖ వెల్లడించింది. 83.16% ఆదాయ లక్ష్యాన్ని సాధించినట్లు అధికారులు తెలిపారు. 2025-26 సంవత్సరంలో 91,637 ఎలక్ట్రిక్ వాహనాలకు 769 కోట్ల జీవితకాలపు పన్ను మినహాయింపు ఇచ్చినట్లు రవాణా శాఖ ప్రకటించింది. జీవితకాలపు పన్నుల ద్వారా 4,714 కోట్లు, త్రైమాసిక పన్నుల ద్వారా 961 కోట్లు, గ్రీన్ ట్యాక్స్ ద్వారా 78.35 కోట్లు, ఫీజులు సర్వీస్ ఛార్జీల ద్వారా 820 కోట్లు, తనిఖీల ద్వారా 212 కోట్లు, చలాన్ల ద్వారా 310 కోట్లు సమకూరినట్లు వెల్లడించారు. 2025-26 వార్షిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 8,535 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా 7,097 కోట్లతో 83.16% సాధించినట్లు రవాణా శాఖ తెలిపింది.